హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఫైన్. చూస్తే గనక గన్నవరంలో వల్లభనేని వంశీ గారికి వైసీపీలో టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా సార్? నీకు ఈసారి యార్లగడ్డ వెంకటరావు గారు చాలా ఘన విజయం సాధిస్తాడండి వంశీ మీద. వంశీ మీద అతని ముఖం చూస్తే ఎవరికి నమ్మకం కలగదండి. అతను నమ్మదగిన వ్యక్తిగా అనిపించడు. యార్లగడ్డ వెంకటరావుకి పార్టీల పరంగా కాదు, వ్యక్తులుగా ఇద్దరిని పక్కన పెడితే మనం ఎందుకు ఓడిపోయి తెలదు. యార్లగడ్డ వెంకటరావు గారు అది బొటాపొట్టిగా ఓడిపోవడం అనుకోండి. ఈసారి మాత్రం ఘన విజయం సాధిస్తాడు వంశీ మీద. డౌటే వంశీ గారు. డౌటే. వంశీ ఏమన్నాడు ఇప్పుడు అతను ఏ పార్టీలో ఉన్నా అతను అపెండిక్స్ లాంటి ఏ పార్టీ కన్నా. అపెండిక్స్ అంటే తెలుసు మీకు? 24 గంటల నొప్పి అంటారు కదా, అపెండిసైటిస్ వస్తుంది కదా. అలా అపెండిక్స్ అనేటువంటిది ఈ శరీరానికి అసలు ఉపయోగం లేనిది. దానివల్ల మనకి ఏం ఉపయోగం లేదు, అపకారం లేదు. ఇంకా ఎంతో కొంత ఈ నొప్పులు గట్టు వచ్చి ఇబ్బంది ఎమర్జెన్సీ అవుతుంది తప్ప అది లేకపోయినా పర్లేదని డాక్టర్ ఏం చేస్తాడు, కష్టం కత్తిరించి పడతారు. అలాంటి అతను నా ఓటే లేకపోయినా ఒకటే. లేకుండా ఉంటే ఇంకా మంచిది. ఉంటే ఉండటం వల్ల మనకి అదనపు లాభం ఉండదు, ఎప్పుడోకప్పుడు ప్రమాదం. 24 గంటల నొప్పి అలాగే టీడీపీకి వచ్చింది అది ఉండటం వల్ల. కాబట్టి అతను అపెండిక్స్ లాంటి. ఈ ఎన్నికల ప్రక్రియలలో వాలంటీర్స్ని జగన్ గారు ఎలా వాడుకున్నారు? ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్స్ని వాడుకోవడం లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ఎలా వాడతారో, ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించడం వరకు వాడచ్చు, లేదా డబ్బులు పంపిణీకి వాడచ్చు. అంతే అండి. డబ్బులు పంపిణీకి, మద్యం పంపిణీ వెళ్ళడానికి వాడచ్చు. అయితే డబ్బులు పంపిణీ చేయమని వాళ్ళు దొబ్బేస్తారు, ఎవరో ఇంట్లో పెట్టేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ అకౌంట్లకి వేస్తే ఆ అకౌంట్లో తెలిసిపోద్ది. కాబట్టి వాళ్ళని వాడదాం అనుకుంటున్నాడు, కానీ వాళ్ళని వాడిన ఎవరు ఊళ్ళో వాళ్ళని కళ్ళు మూసుకుంటుంటారు అనుకుంటున్నారా? వాళ్ళు ఏమన్నా చేతగానే వాళ్ళ గోడనే తొక్కేస్తారు, పిచ్చి వేసాలు వేస్తారని ఎవరుకుంటారేంటి, ఎగిరితో అమ్ముతారు. కాబట్టి అతను అనుకున్న అస్త్రాలు ఏవి కూడా అతనికి కర్ణుడికి యుద్ధం టైంలో నిర్వీర్యం అయిపోతే పని చేయవు. అలాగే అయిపోయింది అతని పరిస్థితి. వైసీపీకి రాజీనామా చేస్తున్న నాయకులను జగన్ గారు బుజ్జగించకపోవడానికి కారణం ఏంటి సార్? అతను బుజ్జగించడండి. అతనికి ఆ పదబాహ అనుకుంటాడు, అదో స్టైల్. అది అన్నిసార్లు పని జరగదు, ఒకసారి పని జరుగుద్ది. ఇది వరకైనా పని జరిగిందేమో. పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం అయ్యకూడదండి. అతను బుజ్జగించకపోవడం అనేటువంటిది ఇవాళ రివర్స్ అవుతుంది. అంతే. అవతల వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన మాత్రాన ఇంకొకళ్ళు ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్యేని నువ్వు లోకుగా చూడటం లేదు కదా. ఆ ప్రాంతానికి ఆ నియోజకవర్గానికి అతను రాజు. కాబట్టి నీ నియోజకవర్గాన్ని నువ్వు ఎలా రాజు, వీళ్ళందరికీ నాయకుడు అంతే నువ్వు. అంతే తప్ప అతని మీద దిగుతానికి నీకు అక్కలేదు కదా, అవమానించడానికి కానీ. కాబట్టి ఏమైనా అతని యాటిట్యూడ్ అలాంటిది, దాన్ని అతను మార్చుకోలేకపోయాడు. దానివల్ల నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. ఇప్పుడు రేపు జైల్లోకి వెళ్ళిపోయాడు, దొంగతనాలు చేశారు, డబ్బులు పట్టేసుకున్నారు, జైల్లో పోయారు. ఆయన ఉన్నాడు కదా, జైల్లోనే ఉన్నాడు కదా. ఇంకంతకన్నా ఏంటి, రేపు మళ్ళీ వెళ్ళిపోతాను ఏంటి అంటాడు అంతే. దానికి బరి తెగించి ఉన్నారు వాళ్ళు. ఓకే.